ప్రభాస్ తోటి చేయించడానికి కారణం ఏంటి? ఆయన పెళ్లికి అనిపిస్తారా అన్న? లేదన్న, ప్రభాస్ అన్న నా ఎక్స్ప్రెస్ రాజాకి ఒక మంచి ఫ్యాన్. ఎందుకంటే యూవీ క్రియేషన్స్లో ఎడిట్లో చూసినప్పుడే నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నీ టైమింగ్కి నిజంగా చాలా అసలు తలుచుకొని నవ్వాను తమ్ముడు. అప్పటి నుంచి నా పైన ఒక గుడ్ విల్ ఉంది. అలాగే లక్కీగా మన మారుతి అనే సినిమా రాజాసాబ్లో ఒక మంచి క్యారెక్టర్ త్రూ అవుట్, ప్లస్ సలార్లో కూడా చేశాను. ఒక మంచి ర్యాప్ ఉంది. అడిగాను అన్న ఇది అన్నారు, ఫస్ట్ నేను చేస్తా బట్ నేను ఆ కంటెంట్ చూడాలి, అవుట్పుట్ చూడాలి అన్నారు. కొన్ని సీన్స్ చూపించాను, డెఫినెట్గా నచ్చి మెచ్చి ఆయన కూడా బాగా రిలేట్ అవ్వటం వల్ల చేసి ఉంటారు అనుకోవచ్చు. ఇంకా మీరు ఎలా అనుకుంటే ఎలా. అంటే సత్యగిరి గారు, ఇప్పుడు పెళ్లి కనిప్రసాద్ అనే పేరుతోటి అల్లరి నరేష్, శివాజీ కూడా యాక్ట్ చేసిన సినిమా ఉంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారా? 100% ఉండే మంచిదే కదా. ఇప్పుడు శివాజీ అన్న కోర్టులో ఎరగదీశారు, అల్లరి నరేష్ గారు నాంది లాంటి సబ్జెక్టులతో వేరియేషన్ తీసుకొని మంచి సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మా సినిమాకు ఉండాలి. అన్నపూర్ణమ్మ గారు పెళ్ళి అయిందా కాలేదా? అదే లేదు, ఓపెన్ చేద్దాం. పెళ్ళి అయింది, ఆ తర్వాత మ్యాటర్ బాండ్ బజా. పెళ్ళి అయిన తర్వాత అసలు బ్యాచ్ ఒక దండుపల్యం. అన్నపూర్ణమ్మ గారు నమస్తే అమ్మా. మీరు అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ వేసి ఏడిపించేవాళ్ళు, ఇప్పుడు మొత్తం నవ్విస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ నవ్విస్తే తప్పితే కనపడొద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు నవ్విస్తేనే స్క్రీన్ మీదకి రా, లేకపోతే రామాక అంటున్నారు. ఇచ్చేవాళ్ళు కూడా అలా మార్చిస్తున్నారండి వేషాలు. అదో అదృష్టం. ఏమంటారు? ఇప్పుడు కూడా ఏడుస్తాను అంటే ఏడుపు ఎవరు చూస్తారు? మనం ఇంట్లోనే ఏడం, ఇప్పుడు స్క్రీన్ మీద ఎవరిని చూస్తారా? అంటే ఎంగేజ్ లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్లు మీకు ఎందుకు వచ్చాయి? క్యారెక్టర్లు అంటేనండి అప్పుడున్న జనాలు ఆ కథలే చూసేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలు ఆ కథలు చూడరు. ఇదిగో ఇట్లాంటి పెళ్లి కాని ప్రసాదుల్ని అన్నపూర్ణగా ఏడిపించావు, అన్నపూర్ణమ్మగా నవ్విస్తున్నారు. అంతే అమ్మాయి అంతే. థ్యాంక్ యూ. నిజంగా ఆ మహాతల్లి సినిమాకు ఒక బ్యాక్ బోన్ అంటే మాకు మామూలు ఎనర్జీ కాదు, సెటిల్ అయితే మాత్రం ఏమున్నా కూడా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తల్లి, మీ పాదాలు నమస్కారం. మా సినిమాలో మీరు నటించడం మా అదృష్టం. సత్యగిరి గారు అన్నా సార్, ఇప్పుడు వెంకటేష్ గారితో లాంచ్ చేయించడం, ఆయన మళ్ళీ సొల్లో పెళ్లి కనిప్రసాద్గా పాపులర్ అయ్యారని ఆయనతో చేయించానన్నారు.